బద్వేల్లోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోపవరం ఎంఈఓ ఎన్ చెన్నయ్య జెండా వందనం స్వీకరించి విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం అందించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల రుణం తీర్చుకోవాలంటే విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్ వంటి లక్ష్యాలను సాధించడంతో పాటు ఉద్యోగం రాకపోతే సొంతంగా సంస్థను స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. కరెస్పాండెంట్ టి రత్నం మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు, సినిమాలు, చెడు స్నేహాలను పక్కన పెట్టి పుస్తకాలను ప్రేమించాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జి సుబ్బయ్య, డైరెక్టర్లు టి శ్రీనాథ్, టి శిరీష, డీన్ టి వాణితో పాటు ఉపాధ్యాయ బృందం మొత్తం పాల్గొన్నారు. Attention, school salute. Order. Stand at ease. Attention. Stand at ease. Understand you for all what you have and to me. Bless me. Bless my parents. My teachers. My country. Always. Make them happy. My education and character. Stand at ease. Attention. Brothers and sisters. I love my country. And I am proud of each stage and my heritage. I shall always try to be happy of it. With my parents, teachers, and all elders. Respect and teach everyone. Policy. My country. మన జాతీయ నాయకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి 1947 ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టి మహనీయులను స్మరించుకోవడము మనందరి యొక్క కర్తవ్యము. ఈ దినము మన పాఠశాలను మన మండల విద్యాశాఖ అధికారి సందర్శించి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి మీకు మంచి విషయాలను భవిష్యత్తు తరానికి మీరు ఏ విధంగా ముందుకు సాగాలో తెలియజేయడానికి మన మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన మన మండల విద్యాశాఖ అధికారికి ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుచేస్తూ అందరూ గట్టిగా అభినందిస్తున్నాం. ఈరోజు 20 సంవత్సరాలలో ఉన్నటువంటి మనం భారత స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా గౌరవ కరెస్పాండెంట్ రత్నం సార్ యొక్క సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ పాఠశాల సిబ్బందికి, ప్రియమైన చిన్నారులకు, తల్లిదండ్రులకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా వాళ్ళు విద్యార్థులైనటువంటి మీరు స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక పండుగ అనుకుంటారు. కుల మతాలు అతీతంగా జరుపుకునేటువంటి ఏకైక మన రెండు పండుగలు. ఒకటి స్వాతంత్ర దినోత్సవము, రెండోది రిపబ్లిక్ డే. పండుగే కాదు, ఇది మన బాధ్యత కూడా మనం అనుకోవాలి. స్వతంత్ర దినోత్సవము రావడానికి మనకు
విద్యార్థులు అయినటువంటి మీరు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. స్వాతంత్రం అనేది మన యొక్క వారసత్వ సంపదగా మనం గౌరవించాలి. పరాయి పాలన నుంచి పరిపాలనకు రావాలంటే ఎందరో అమరవీరుల యొక్క త్యాగ ఫలితం యొక్క నిదర్శనమే మనం ఈనాడు స్వేచ్ఛగా వారిని తెలుసుకుంటూ మనము జీవనాన్ని గడుపుతున్నాం. మన అమరవీరులు ఇప్పటికి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారి కుటుంబాన్ని వారి యొక్క జీవితాలను త్యాగం చేసి దేశం కోసము, సమాజం కోసము, భావితరాల పిల్లల కోసము వారు చేపట్టిన త్యాగ అర్పణయే మనకి నాడు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందరో మహనీయులు స్వాతంత్ర సమరంలో అమరవీరులైనటువంటి గొప్ప దేశ నాయకుల గురించి మనము ఈనాడు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. స్వతంత్ర సమర పోరాటంలో సంఘటనం ఒక అతివాదమైతేనేమి దానికి ముందుగా భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఒక ఆలోచనతో ఒక చిన్న యుద్ధం, అది ఫ్లాష్ యుద్ధం కావచ్చు, బాక్సర్ యుద్ధం కావచ్చు, కర్ణాటక యుద్ధాలు కావచ్చు, మైసూరు యుద్ధాలు కావచ్చు, అనేకటువంటి పోరాటంతో ప్రారంభమైన స్వతంత్రము సమరము చివరికి అది మితవాదులు అతివాదుల యొక్క దారిలో వచ్చేసింది అన్నమాట. అంటే ఆనాడు ఎందరో మామూలుగా ఫ్రెంచ్, డచ్ అందరూ పేరెంట్స్ కు చేసి ఇచ్చేయండి. మీకు ఇటు పక్కరానికి